బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెలెక్స్ రాక్ స్టార్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా, ప్రీతి టచ్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనేది రీసెంట్గా తీసుకున్నాం అనమాట. న్యూట్రీ ప్లస్ ఇదైతే 15 ఐటమ్స్ని క్విక్గా మనం కుక్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది ప్రీతి కుక్కర్, ప్రెషర్ కుక్కర్ అనేది. ఇప్పుడైతే మనము అన్బాక్సింగ్ అలాగే డెమో అయితే చూసేద్దాం ఇప్పుడు. అలాగే నేనైతే దీంట్లో బిర్యానీ చేయబోతున్నాను అనమాట. ఇందులో అది ఎలా వర్క్ చేస్తుంది, అలాగే బిర్యానీ ఎలా చేయబోతున్నాను అనేది ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే, ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ప్రీతి టచ్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఇదైతే 6 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇక్కడైతే మనకు చూస్తున్నట్లయితే 9 లెవెల్ సేఫ్టీ టెస్ట్లు అనేవి ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇచ్చున్నారు. చూస్తున్నారు కదా, ఇదైతే 6 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అనమాట, మల్టీపర్పస్. ఓకే, ఇక్కడైతే చూస్తున్నట్లయితే మనకి దీని డీటెయిల్స్ అనేవి ఇచ్చున్నారనమాట. మోడల్ నెంబర్ వచ్చి దీని మోడల్ నెంబర్ EPC005 అనమాట. అలాగే దీని పవర్ కన్సంప్షన్ చూసుకున్నట్లయితే మనకి 1000 వాట్స్ పవర్ కన్సంప్షన్ ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ప్రెషర్ అనేది ఎలా రిలీజ్ అయ్యాకనే మనం లిడ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అక్కడ ఇచ్చున్నారు అనమాట. ఈ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మాన్యువల్ ఇచ్చున్నారు. ఇదే ఇన్స్ట్రక్షన్, మాన్యువల్ అండ్ వారంటీ కార్డ్ కూడా. హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఎవ్రీ టైమ్ అనమాట. ఈ మాన్యువల్లో మనకి డీటెయిల్స్ అనేవి మనం కుకింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా డీటెయిల్స్ అనేవి ఇచ్చున్నారు. ఇందులో కుకింగ్ అనేది ఎలా చేయాలో అనేది ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవుతూ కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి లిడ్ అనేది ఎలా లాక్ అనేది ఇచ్చున్నారనమాట. ఇక్కడైతే డైరెక్షన్ అది ఓపెన్ చూసుకుంటూ మనం ఓపెన్ చేయాలన్నమాట. ప్రెషర్ ఉన్నప్పుడు అలాగే ఓపెన్ చేయకూడదు. ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యాక మనం ఓపెన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడైతే మనకి ఇందులో ప్యాన్ చూసుకున్నట్లయితే ప్యాన్ కెపాసిటీ వచ్చి 6 లీటర్స్ అనమాట. అలాగే రైస్ చూసుకుంటే మ్యాక్సిమం రైస్ కెపాసిటీ వచ్చి 6 కప్స్ మనకి రైస్ అనేది సరిపోతుంది అనమాట. ఈ ప్యాన్లో ఇన్నర్ ప్యాన్లో వచ్చేసి చూస్తున్నారు కదా, మ్యాక్సిమం అని ఇచ్చున్నారు. అంతవరకు అయితే మనం చూసుకుని కుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే అల్యూమినియం నాన్ స్టిక్ కోటెడ్ ఇన్నర్ ప్యాన్ అనమాట. ఇందులో మనకి 2 స్పూన్స్ అనేవి ఇచ్చున్నారు. అలాగే ఒక మెజరింగ్ కప్ కూడా ఇచ్చున్నారు అనమాట. ఈ కప్తో మనం ఎంత క్వాంటిటీ రైస్ అనేది తీసుకోవాలనేది మనకి ఇక్కడ ఇచ్చున్నారు. చూస్తున్నారు కదా, ఇదైతే మనకి ఎక్సెస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా కుక్కర్లో నుంచి. ఆ వాటర్ అనేది ఇందులో కలెక్ట్ అవుతుంది అనమాట. అలాగే ఇదైతే 3 పిన్ ప్లగ్ ఇచ్చున్నారు ఈ సాకెట్. ఓకే, లిడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సింబల్ అయితే ఇచ్చున్నారు, లాక్ అన్లాక్ అనేది. ఇక్కడ ఈ డైరెక్షన్ చూసుకుని సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ప్రెషర్ అనేది సీలింగ్లోనే ఉంచుకోవాలి కుక్ చేసుకునేటప్పుడు. ఓపెన్ చేసేటప్పుడు అన్సీల్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడైతే చూస్తున్నారు కదా, గ్యాస్ కట్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా సెట్ చేసుకోవాలి. కుక్కర్లో నుంచి ఎక్సెస్ వాటర్ అనేది ఇక్కడ కలెక్ట్ అవుతుంది అనమాట. ఇదైతే ఇలా సెట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, కీప్ వాము, అలాగే ఆన్ బటన్ అయితే అనమాట. అలాగే కుకింగ్ టైమరు, అలాగే మనకి మాన్యువల్ సెట్టింగు, మెను, +or- ప్రెషర్ లెవెల్స్, ఇలాగ సెట్టింగ్స్ అనేవి మనకి ఆల్రెడీ ఇందులో 15 కుకింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాయి అనమాట. ఇందులో ఫస్ట్ మనము కీప్ వామ్ ఆన్ బటన్ ఉంది కదా, అది ప్రెస్ చేసుకొని తర్వాత మెను బటన్ ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే
కీప్ ఆన్ చేసి మెనూ బటన్ ఆన్ చేసుకోవాలి. మెనూలోకి మనం ఏదైతే కావాలి, మనం ఇడ్లీ కుక్ చేస్తున్నామా, రైసా, కిచిడి, బిర్యానీయా, అలాగే సూప్, ఏవైతే మనం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బటన్ని మనం ప్రెస్ చేసుకోవాలి. ఇందులో మనము ప్లస్ ఆర్ మైనస్ అనేది కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఇదైతే చూస్తున్నారు కదా, ఇదైతే మనము 15 ఐటమ్ అయితే మనము ఫ్రై ఐటమ్స్ కానీ అందులో మనం ముందుగా బిర్యానీ చేసుకున్నట్లయితే ముందుగా దాంట్లో ఫ్రై చేసుకోవాలి కాబట్టి అలా ఫ్రై చేసుకునేదానికి 15 నెంబర్ని సెట్ చేసుకోవాలి. అలాగే మాన్యువల్ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే మనకి మాన్యువల్ సెట్టింగ్స్ని బటన్ని ప్రెస్ చేసుకొని ప్లస్ ఆర్ మైనస్ని మనం ఎంత టైమింగ్ అయితే కావాలనేది అది మనం సెట్ చేసుకోవాలి. అలాగే డిలే టైం కూడా చూసుకోవాలన్నమాట. మనం 1 అవర్ తర్వాత కుక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఆ తర్వాత మనకి టైమర్ అనేది సెట్ చేసుకొని ఆ తర్వాత 1 అవర్ తర్వాత అది కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. అలాగే ప్రెషర్ లెవెల్స్ చూసుకున్నట్లయితే లో, మీడియం, హై అనేది ఉందన్నమాట ఇందులో. అలాగే మనకి ప్రెషర్ లెవెల్స్ అనేవి చూసుకొని మనం ఎంత లోలో పెట్టుకొని కుక్ చేసుకోవాలా, హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలనేది కూడా మనం ఇందులో సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఈ సెట్టింగ్స్ అనేవి 15 కుకింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇన్సెట్ చేస్తున్నాయి. ఇప్పుడైతే మనము బిర్యానీ అనేది స్టార్ట్ చేద్దాం. అన్నారు కదా, ఆన్ బటన్ ప్రెస్ చేశాను. అలాగే మెనూ బటన్ ప్రెస్ చేసి 15th నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే లాక్ చేసేసుకున్నాను. ఇంకొకటి ప్రెషర్ మనకి ఈ విజిల్ అనేది కూడా ఉందా, సీల్లో ఉందా, అలాగే ఎలా ఉందనేది చూసుకోవాలి. ఇప్పుడు ప్రోగ్రామింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అనమాట. నేనైతే బిర్యానీ సెట్ చేసుకున్నాను. 3 అనేది మెనూలోకి వెళ్ళి 3 అనేది సెట్ చేసుకున్న తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రెషర్ బిల్డింగ్ టైం ప్లస్ ప్రెషర్ హోల్డింగ్ టైం ఈజ్ ఈక్వల్ కుకింగ్ టైం అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, 15 మినిట్స్ నుంచి మనకి టైమింగ్ అనేది ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనపడుతూ ఉంటుంది. అలాగే మనము ఇప్పుడైతే కుకింగ్ అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి ప్రెషర్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే లిడ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. అలా కాకుండా అలాగే ఓపెన్ చేసేస్తే మనకి లిడ్ అనేది రాదు. ప్రెషర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాతనే మనము
లిడ్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, లిడ్ అయితే ఓపెన్ చేశాను. ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మనము ఈ ప్రీతి టచ్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. చాలా క్విక్గా 15 ఐటమ్స్ మనము ఎంతో ఈజీగా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. చూశారు కదండి, ప్రీతి టచ్ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అన్బాక్సింగ్ అండ్ డెమో వీడియో, అలాగే బిర్యానీ ఎలా తయారు చేశాను అనేది కూడా మీరు చూశారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేసేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు చేరిపోతుంది నోటిఫికేషన్ రూపంలో. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.